విశ్వాసులు ప్రసాదాలు తినొచ్చా? చెప్పండి, తినొచ్చా? నిర్గమకాండం 34వ అధ్యాయం 15వ వచనం. ఒకడు నేను పిలిచిన ఎడల వారి బలిద్రవ్యమును తినకుండా, ప్రసాదాలు తినకుండా చూసుకోమని చెప్పాడు. నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేశా. ప్రతి శుక్రవారం ఆఫీసులో టెంకాయలు కొడతారు. ఓ రోజున నాకంటే పై అధికారి కొబ్బరి చెప్పు తీసి తింటా వస్తున్నాడు. ఆయన ఒక సంఘంలో పెద్ద ఓపెనర్లో మంచి సువార్థికుడు, బల్లబంచుతాడు, సంఘంలో డబ్బులు లెక్కెడతాడు, అన్నీ చేస్తాడు. కొబ్బరి చెప్పు తింటా తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి రండి తిందాం అంటున్నాడు. ఏంటి సార్ అన్న. కొబ్బరండి అన్నాడు. ఎక్కడిది సార్ అన్న. ఇవాళ మన వాళ్ళు కొట్టారండి ఆఫీసులో. ఎవరు? మీకు కొట్టారా అన్న. ఆయనకి అర్థమైంది. భలేవరండి, మనం లోకంలో ఉన్నామండి, చూసి చూడనట్టు పోవాలండి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి క్రైస్తవులు. చూసి చూడనట్టు పోతారట. అంటే నువ్వు చేసే గాడిద పని నన్ను కూడా, ఆ గాడిద పనిలోకి నన్ను కూడా ఎందుకు లాగటం? మీరు తింటే తినండి సార్, నాకు అక్కర్లేదని చెప్పి చూసి చూడనట్టు పోవాలంట. ఇట్లాంటి కాంప్రమైజింగ్ రాజీపడే క్రైస్తవులు ఉన్నారు కాబట్టి సంఘం, విశ్వాసులు, క్రైస్తవులు అబాస్ పాలవుతున్నారు కదా. ఎట్లాంటి వాళ్ళు రాజీ పడతారు. లోకంలో ఉన్నప్పుడు లోకం పాట పాడతారు, మందిరంలోకి వస్తే మందిరం పాట పాడతారు. ఏసై పాట ఇక్కడ, లోకం పాట అక్కడ. ఏదో ఒక పాట పాడాలి కదా.